సెలవా? చిత్తం. రాధ, ఒక ముఖ్యమైన విషయం. ఏమిటి బావా? రేపు నువ్వు సరిగ్గా 5 గంటలకు రావాలి. కాదు, 5 గంటలకు కాదు, 4 గంటల 59 నిమిషాల 60 సెకండ్లకు. అవును. నమస్కారం. నమస్తే, కూర్చోండి. మీరు? నేను మన పట్టణ ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుణ్ణి, వీరు కార్యదర్శి. నమస్కారం. వారు కోశాధికారి. తమన్ని చూడాలని. చాలా సంతోషం. చిన్న మనవి. చెప్పండి. ఈ 7 మండలి వార్షికోత్సవం అతి వైభవంగా జరపాలనుకున్నాం. మీరు అధ్యక్షత వహించాలని మా కోరిక. నేనా? అంత అర్హత లేదు నాకు. అనుభవంలోనూ వయస్సులోనూ చిన్నవాణ్ణి. అన్ని విధాలా నాకన్నా పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు. మీరు ఎలా అనకండి. విదేశాలకు వెళ్లి వ్యాపారం చేసిన వారు మీరు. అక్కడ వ్యాపారంలో మీ అనుభవాలు మాకెంతో ఉపయోగపడతాయి. మన వ్యాపారాభివృద్ధి కోసమైనా మీరు తప్పక ఒప్పుకోవాలి. మా కోరిక కాదనకండి. ఇంతగా చెప్తున్నారు గనక సరే. వార్షికోత్సవం ఇప్పుడు? పై నెల 16వ తేదీ. మరో చిన్న మనవి. చెప్పండి. ఏం లేదు, ఇక్కడ వ్యాపారం చాలా మందగించింది. ఎందులో డబ్బు పెడదామన్నా ఉత్సాహం లేదు. డబ్బు ఇళ్లలో ఇనపెట్టెల్లో నిరుపయోగంగా పడి ఉంది. ఆ డబ్బు కాస్త తమ చేతికిచ్చి ఏదో మీతో పాటు మేము మీ వ్యాపారంలో చిన్న భాగస్తులుగా పడి ఉందామని మా ఆశ. భాగస్తులుగానా? వేరే విధంగా అనుకోకండి. ఎందుకు పనికి రాకుండా పడి ఉన్న డబ్బును ఇలాగైనా సద్వినియోగం చేద్దామని. నన్ను కాస్త ఆలోచించుకుని. ఇందులో మీరు ఆలోచించుకునేదే ఉందిలేండి. ఇదిగో నా వాటా 50,000. ఇదిగో నా వాటా 50. నాది 50. వద్దండి, నా మీద మొయ్యలేని బాధ్యత పెడుతున్నారు. దయచేసి. ఆహా, అలా కాదు. ఇంటికి వచ్చిన లక్ష్మి వద్దనకండి. పెద్దవాడిని నేను చెప్తున్నాను. నా మాట వినండి. ముందు తీసుకోండి చెప్తాం. ఇందులో వ్యాపారం కన్నా స్నేహం ముఖ్యం అనుకోండి. తీసుకోండి. సరే, మీ ఇష్టం. చూడండి, డబ్బుదే ఉందండి. వెధవ డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. గుణం కావాలండి. మీకంటే డబ్బు గల వాళ్ళు ఎందరు లేరు. వాళ్ళకి రమ్మంటే వస్తుందా మీ గుణం? మరి మాకు సెలవా? నమస్కారం. చిన్నయ్య, వీళ్ళెవరో తెలుసా? ఎవరు? ఒకడు నాగుబాబు, ఒకడు నల్లతాచు, ఒకడు కొండ చిలువ. రంగన్న, పెద్ద మనుషుల్ని అలా మాట్లాడొచ్చా? అదేవిడి చిన్నయ్య, వీళ్ళ పెద్ద మనుషులు ఇక్కడ బంగారం పంట పండుతుంది పంచుకోవాలని వచ్చారు గాని లేకపోతే కానీకి చావు చావరు. ఎందుకైనా మంచిది చిన్నయ్య, కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడో కాటేసినా వేస్తారు. ఒట్టి పిచ్చి మహారాజు, లోకం తెలవదు. నమస్కారం. బలరాం, ఏమిటి అన్యాయం? అన్యాయమా? మరి కృష్ణ ఆస్తి పూచిక పుల్ల కూడా లేకుండా అమ్మేస్తున్నావు. ఏమిటి నీ అభిప్రాయం? కృష్ణ తన ఆస్తి మీద నాకు సర్వాధికారాలు ఇచ్చాడు. అలాగని ఇలా తెగనమ్మేస్తావా? ఆస్తి అమ్మడానికేగా. అతను కొన్నాడు, నేను అమ్మేస్తున్నాను. అతను అమ్మడానికి నేను అమ్మడానికి చాలా తేడా ఉంది. నీకు చెప్పిన అర్థం కాదు. ఆనందం, కాస్త ఓపిక పట్టరా, కొంచెం తబాంచుకోరా. ఇప్పుడు బాధగానే ఉంటుందిరా. కాసేపట్లో నువ్వు కోటేశ్వరుడు అవుతావు. కష్టే ఫలి అన్నారు. కరెక్ట్ గా ఉందా? సరసా నువ్వా? కూర్చో. ఏమిటిదంతా? ఏం చేస్తున్నా? అబ్బే ఏ లేదు, కోటీశ్వరుడు కావడానికి సులభమైన దారి అడ్డదారి. అంటే అంటే ఏముంది? ఇదిగో ఈ పుస్తకం చూడు. ఇది ధనరేఖ. ఈ ధనరేఖ తిన్నగా ఈ వేలు మీదకి ఎక్కిందంటే ఈ ప్రపంచంలో ఒకలా కోటీశ్వరుడు అవుతాడని ఇందులో రాసింది. ఏముంది, చదివాను, నా చేయి చూసుకున్నాను, కారణం కనిపెట్టేశాను. దేనికి? నేను ఇలా పాపర్లా ఉండడానికి. చూడు సరసా, నా చేతిలో ధనరేఖ ఇక్కడి దాకా వచ్చిందా? దీని ముండ మొయ్య ఇక్కడ తిష్ట వేసి మొండికేసుకుని కూర్చుంది. కథలు
ఇంకా మనం కోటీశ్వరం ఎలా అవుతాం? కోపం వచ్చింది. గీత, నీ రోగం కుదురుస్తాను చూడవేనాను. కత్తి తీసుకున్నాను, సాయమని గీకాను, బాయమని దండ్రేకి వచ్చింది. అయ్యో రక్తం, మీకు పిచ్చెక్కిందా ఏమిటి? పిచ్చి లేదు, ఎరలేదు. రక్తం మడుగులు కట్టినా సరే నా గీత మారాల్సిందే. నేను కోటీశ్వరుని కావాల్సిందే. నీ మెళ్ళో తాళి కట్టాల్సిందే. నీ అబ్బ రోగం కుదుర్చాల్సిందే. చాలండి, ఇలా చేతులు కోసుకుని గీతలు గీసుకుంటే కోటీశ్వరులు అవుతారా? మరి ఎలా అవుతారో చెప్పు. ప్రయత్నం పట్టుదల ఉండాలి, ఆహా. కష్టపడాలి, సంపాదించాలి. ఏ నీతులు మాకు తెలుసులే సరసా. అన్నిటికంటే ముఖ్యం గీత. గీత ఉండాలి సరసా. గీత లేదు, రోత లేదు. పిచ్చి పిచ్చి నమ్మకాలతో వెర్రి వెర్రి పనులు చేయకు. ఇంతకన్నా మీ ఆస్తిని గురించి కోర్టులో కేసు జరుగుతుంది కదా, ఆ. ఏం చేయాలో, ఎలా అనుకూలం చేసుకోవాలో ఆలోచించి ఆ ప్రయత్నం చేయరాదు? ప్రయత్నించగా పందిలాగా తిరుగుతున్నానా సరసా? రోజు వకీలింటికి మా ఇంటికి తిరిగి తిరిగి ఒక అడ్డదారే ఏర్పడింది. వకీలు ఏమన్నారు? ఓడిపోయే వరకు గెలుస్తావని వకీలు, చచ్చే వరకు బ్రతుకుతావని డాక్టరు అనడం మామూలేగా సరసా. ఏది ఎలా అయితేనే నాకు తెలుసు, జయం మనది. నా ఆస్తి తిరిగి వస్తుంది. నేను లక్షాధికారిని అవుతాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ కానీ ఏమిటి ఎలా చూస్తున్నారు? ఏమిటి ఈ వేషం? ఈ వేషాలు మన దగ్గర పనికిరావు. ఆ ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను, లిప్స్టిక్లు, స్నోలు, పౌడర్లు, ఈ వికారాలు మనకు నచ్చవు. ఆనందరావు గారి భార్య అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? చక్కగా పసుపు రాసుకోవాలి, ఇండియన్ స్టైల్లో ఇంత బొట్టు పెట్టుకోవాలి, మర్యాదగా సంసార పక్షంగా ఉండాలి. అలాగా. ఉం. తర్వాత అండి? క్లబ్బులని, డాన్సులని, షాపింగ్లని వెళ్ళడం, బజార్లో అడ్డమైన చెత్త అంతా కొనడం, ఆ చెత్త పుట్ట మొగుడినెత్తిని పెట్టడం, మోసుకురమ్మనడం, ఈ అధికారాలు మన దగ్గర సాగం. తర్వాత? ఇల్లు వదిలి కదలకూడదు. భర్త ఇంటికి రాగానే భార్య చిరునవ్వుతో ఆహ్వానించాలి, సేద తీర్చాలి, పరిచర్యలు చెయ్యాలి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే హస్బెండ్ గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఓహోహోహో. ఏమండి, ఏమండి? మిమ్మల్ని ఏ నేను ఇంటికి వెళ్ళాలి, పర్మిషన్ ఇస్తారా? పుట్టింటికా? మా ఇంటికి. నాన్సెన్స్. అది కాదు మీ ఇల్లు, ఇది. అయినప్పుడు చూద్దాంలేండి, వస్తా. ఇదిగో, భర్త ఆజ్ఞ శిరసా వహించాలి. ఎవరండి భర్త? నేను. ఎవరికండి? నీకు. పాపం భర్త గారండి, తమలా కూర్చుని ఆజ్ఞాపిస్తూ ఉండండి, నేను వస్తా. ఇదిగో సరసా, నీకే చెప్తున్నాను. ఈ పప్పులు మన దగ్గర ఉడుకో. ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఇలా అధాతి చేస్తే నేను పెళ్లి చేసుకోను. చేసుకోవు? చేసుకోను. పోనీ నేనే నిన్ను చేసుకుంటాను. అప్పుడు మనం చెప్పినట్టు నువ్వు వినాలి. ఛే, ఎంత అవమానం. ఏ అలాగే అలాగే. ఓకే. టాటా. టాటా. సరసా. టాటా. టాటా. అన్నయ్య, ఇవాళ చాలా మంచి రోజని మన కృష్ణ రాతల పెళ్లి సంగతి మాట్లాడిపోదామని వచ్చాను. మాట్లాడేదే ఉందమ్మా, అది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. శాస్త్రులు గారు జాతకం కూడా చూడమన్నాను, చాలా మంచి పొందికని చెప్పాడు. శాస్త్రులు చెప్పేది ఏందయ్యా? నన్ను అడిగితే నేను చెప్పను ఆ సంగతి. రేయ్ రేయ్, నువ్వు జాతకాలు చూడడం ఎప్పుడు నేర్చుకున్నావురా? జాతకం చూడటం దేనికండి? వారిద్దరిని అట్లా నిలబెడితే ఎంత గుడ్డోలని చెప్పారండి, భేషైన పొందికని. అదే చెల్లమ్మా, ముహూర్తం కూడా నిర్ణయించమన్నాను. రాడ పెళ్లితో పాటు లక్ష్మి పెళ్లి కూడా చేసేస్తే ఏమంటావు? మరి సరస్సుకు అన్నయ్య? దానికి ఒక సంబంధం చూశాను, అది కుదిరితే అన్ని పెళ్లిళ్ళు ఒకటేసారి చేసేద్దాం.